నీకు ఏం చెయ్యాలని కోరుకుంటున్నావు? నువ్వు స్పష్టముగా పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు నిన్ను. నీ తల ఎత్తాలా? ఆయనకి సాధ్యం. నీ అప్పులు తీర్చాలా? ఆయనకి సాధ్యం. నీ పిల్లలకి ఆరోగ్యం ఇవ్వాలా? ఆయనకి సాధ్యం. నీ భర్తను మార్చాలా? ఆయనకి సాధ్యం. నీ కుటుంబంలో ఉన్న అప్పులను తీసేయాలా? ఆయనకి సాధ్యం. నీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలా? ఆయనకి సాధ్యం. సమాజంలో నువ్వు తల ఎత్తుకొని బ్రతికగలిగే జీవితం ఇవ్వాలా? ఆయనకి సాధ్యం. త్రాగుడుతోటి వ్యభిచారంతో నిండిన నీ భర్త మనస్సును మార్చి దేవుని సన్నిధిలో కూర్చోటి పరిశుద్ధుడిగా మార్చాలా? ఆయనకి సాధ్యం. దేనికి పనికిరాని పిల్లలు ఏదో ఒక పనిలో ఉండాలి, ఏదో ఒక ఉద్యోగంలో ఉండాలి, ఏదో ఒక వ్యాపారంలో పైకి రావాలి అని అనుకుంటే అది ఆయనకి సాధ్యం. వదిలేసిన నీ భర్త నీకు సంసారం నిలబెట్టి నీ కుటుంబాన్ని కట్టగలగాలి అంటే అది ఆయనకి సాధ్యం. మోయబడిన నీ గర్భంలో దేవుడు సంతానము కలగజేసి నీ నవ్వు పుట్టించాలంటే ఆయన కట్టుకోవాలనుకున్న ఇంటిని మధ్యలో ఆపివేస్తే, నిర్మాణం ముందుకు సాగకుండా అక్కడ ఆగిపోతే ఆ ఇంటిని కట్టడానికి కూడా ఆయన సమర్థుడు. ఎంతో ఆశతోటి పొలం వేసావు, మొత్తం తెగులొచ్చి పడిపోయింది, ఇంకా 2, 3, 4 మొత్తం దున్నాలి, ఫలితమే లేదు అనుకుంటున్న నీ పొలానికి ఈరోజు కృప కలిగిన దేవుడు ఒక్క వాక్కు ఇస్తే దీవెన వెంట దీవెన, దిగుబడి వెంట దిగుబడి తీసుకురాగలిగిన వాడు. నేను చేయగలుగుతున్న యేసయ్య. అడుగుతున్నా ఏం చెయ్యాలి నీకు? అందుకే నమ్మాయన బాగా. పోరాటాలు చాలు, ప్రార్థన చేయకుండా నువ్వు ప్రాకులాడింది చాలు. దేవుని సన్నిధిలో ఆయన వెతకుండా, ఆయనకి కన్నీరు గార్చకుండా, ఉపవాసాలు ఉండకుండా, మనుషుల దగ్గర అయ్యా, అమ్మ, అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, వదిన, ఆడబిడ్డల దగ్గర పోయి చేతులు చాచి అయ్యా ఇదిగో కష్టం, అమ్మ ఇదిగో కష్టం, అమ్మ ఇదిగో ఇబ్బంది, అమ్మ ఇదిగో ఇరుకు అని చెప్పుకుంది చాలు. దేవుడు నిన్ను చూసి చెప్తున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తా, ఇప్పుడే నమ్ముతావా?